మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 87126195507. నిద్రలేమి సమస్య. పెద్దోళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అదే సమస్య అండి. ఈ నిద్రలేమి సమస్యకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ ఫస్ట్ది. రెండో ప్రాబ్లం ఏంటంటే ఆహారం. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. చిన్నపిల్లలకి ఏంటంటే టెన్షన్ అని మీరు అడగచ్చు. వాళ్ళకి మీకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే 30 కేజీలు 20 కేజీలు ఉన్న పిల్లోడు 10 కేజీలు పుస్తకాలు మోస్తాడు. అవి పట్టుకుని స్కూల్కి వెళ్తాడు. వాళ్ళు స్కూల్లో చెప్పింది కాకుండా వీడు ఆడుకోవటానికి టైం లేనంత హోంవర్క్ ఇస్తారు. ఈ అమ్మా నాన్న ఏం చేస్తారు, వీడికి మార్కులు తక్కువ రాకూడదు, నా కొడుకే ఫస్ట్ క్లాస్ రావాలి. క్లాసులో 50 మంది ఉంటే ఆ 50 మందికి ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుందండి? రాదు కదా, ఒక్కళ్ళకే వస్తుంది. అందరి కొడుకులకి అందరు అమ్మాయిలకి ఫస్ట్ క్లాస్ వచ్చేయాలండి, అలా జరుగుతుంది? అది జరిగే పని కాదు. కానీ వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి రాగానే ట్యూషన్లు లేకపోతే హోంవర్క్లు వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎన్నింటికి వెళ్తాడో ఎన్నింటికి బయలుదేరతాడో తెలియదు, మళ్ళీ ఇంటికి ఎన్నింటికి బయలుదేరతాడో తెలియదు. ఇంటికి వచ్చేసరికి బస్సులు వాటిల్లో పంపుతూ ఉంటారు. ఆ బస్సులు కూడా ఏంటి 20-30 కిలోమీటర్ల స్కూల్కి తీసుకెళ్ళే బస్సులు కూడా ఉన్నాయి. ఇవాళ ఈ సిటీలో ఒక 10 కిలోమీటర్లు, అవుట్స్కట్స్లో ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆ బస్సు కనీసం 2 నుంచి 3 గంటలు ప్రయాణం చేయాలి. మళ్ళీ సాయంత్రం 2 నుంచి 3 గంటలు, మినిమం గంట వేసుకోండి పోనీ, నేను చెప్పినంత కాకపోయినా 2 నుంచి 5 గంటలు మీ పిల్లవాడి జీవితం బస్సులోనే అయిపోతుంది. ఆటోమేటిక్గా టెన్షన్ అవుతుంది కదా. ఆ పిల్లలు బస్సులో నిద్రపోయే పిల్లల్ని ఎంతోమందిని చూసి నేను చాలా బాధపడుతూ ఉంటాను. వీళ్ళ జీవితాలు ఏంటి, ఎంత కోల్పోయారు వాళ్ళ జీవితాన్ని అనేది. అది మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే అర్థమవుతుందండి. వాళ్ళకి మీకంటే ఎక్కువ టెన్షన్ ఉంది. అమ్మ ఏమంటుందో, నాన్న ఏమంటాడు, టీచర్ ఏమంటుందో అని టెన్షన్ ఎందుకు ఉండదండి? మీ పిల్లలు ఇంటికి రాగానే చక్కగా ఏమన్నా స్నానం అది చేయించి ఏమన్నా పెట్టాలనుకుంటే పెట్టి ఆడుకోమనండి. ఎంత ఎక్కువగా ఆడుకుంటే అంత ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోతారు. ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల వాళ్ళ శరీరంలో అవయవాలన్నీ చాలా చక్కని ఎదుగుదలతోటి, ఎముకలు గట్టిదనంతో, మానసికమైన శక్తితోటి, ఆరోగ్యకరమైన లంగ్స్ తోటి వాళ్ళు పెరుగుతారు. వాళ్ళకి జబ్బులకి దూరంగా ఉంటారు. వాళ్ళు జబ్బులు రావు గమని. అదేవిధంగా ఈ మానసిక శక్తి, శారీరక శక్తి ఎవరికైతే పెరిగిందో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లంనైనా ఎదుర్కొనే శక్తి మీ పిల్లల్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఆటలాడుతున్నారు, ఓడిపోతాడు, నెగ్గుతాడు, నెగ్గినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఎలా ఫేస్ చేయాలనేది వాడు మనం నేర్పక్కలేకుండా నేర్చుకుంటాడు. అదే జీవితంలో ఓటమి నుంచి బయటికి రావడానికి మార్గాన్ని మీ పిల్లాడికి చూపిస్తుంది. మా పిల్లాడు సరిగ్గా నిద్రపోతున్నాడని అనుకోవద్దు మీరు. వాడు అలసిపోయేలాగా ఆటలాడించండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఆటలాడినప్పుడు అతను ఊపిరి ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి ఆ ఊపిరి, ఆ ఆక్సిజన్నే బ్రెయిన్కి మంచి ఫుడ్ కాబట్టి మీ పిల్లవాడి ఆలోచనలు బాగా పెరుగుతాయి. బ్రెయిన్ శక్తి విపరీతంగా పెరగటం వల్ల మీరు ఇంట్లో కూర్చోబెట్టి వాడిని చంపేసి 5-6 గంటలు చదివించే బదులు 2 గంటలు ఆడించి ఆ తర్వాత కూర్చోబెట్టి చదివించండి, లేకపోతే మార్నింగ్ లేపి చదివించండి. ఈ 5 గంటలు చదివే చదువంతా వాడికి 1 గంటలో వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ, ఎందుకు వచ్చింది ఇలాగా? వాడు ఆడడం వల్ల వాడి శారీరక మానసిక శక్తులు బ్రహ్మాండంగా పెరుగుతాయి అన్నమాట. పెరగడం వల్ల ఏంటి, వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఆ జ్ఞాపక శక్తి పెరగడం వల్ల వాడు ఏకసంధాగ్రాహిగా మారుతాడు ఈ ఆటలాడడం వల్ల. ఎందుకంటే ఆట మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు వాడు. నేను ఎదుటి ప్లేయర్ని ఓడించాలంటే ఎలాగ, నేను ఎలా ఆడాలి, ఎలా ఆడితే నేను నెగ్గుతాను, నేను నెగ్గాలంటే ఏం చేయాలి, ఆ పట్టుదల పెరుగుతుంది, వాడి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆటలాడినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల వాడి ఊపిరితిత్తుల యొక్క శక్తి పెరుగుతుంది, అతని శారీరక బలం పెరుగుతుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఆటల్లో ఉన్నాయి. దానివల్ల చదువు కూడా చాలా చక్కగా మీ పిల్లవాడికి వస్తుంది అన్నమాట. అందుకు మీరు 5 గంటలు చదివించేది టైం వేస్ట్ అయిపోతుందని అనొద్దు. వేస్ట్ అయిపోతుందని అనుకోకుండా చక్కగా ఆడించి తర్వాత 1 గంట చదివించండి. ఈ 2-3 గంటల చదువు కూడా వాడికి గంటలు అయిపోతుంది. ఇదే విధంగా పెద్దవాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఐడియల్గా ఉంటాం,
ఎంతసేపు జాబు లేకపోతే సంపాదన ఇంకోటి అనుకోకుండా వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో రకమైన వ్యాయామం, యోగా అవనండి, ప్రాణాయామం అవనండి, ఒక గేమ్ అవనండి, ఒక రన్నింగ్ అవనండి, ఒక స్కిప్పింగ్ అవనండి, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మీకు కూడా మానసిక శక్తి, ఈ శారీరక శక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే అలసిపోతారు. మీరు అలసిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మీ మానసిక శక్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టెన్షన్ అనేది తగ్గుతుంది. టెన్షన్ అనేది తగ్గేసరికి ఏమవుతుంది, చక్కగా నిద్రపోతారు. ఈ నిద్రలేమికి కారణం ఏంటంటే మీరు మోషన్ అంటే మలబద్ధకం అనే దానివల్ల నిద్రలేమి కూడా వస్తుందండి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నిద్రలేమి వస్తుంది. ఈ రెండు ఫ్రీగా లేకుండా పొట్ట చల్లగా లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పొట్టలో ఉన్న వేడి తలకి వెళ్తుంది. తలకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు నిద్ర అనేది పట్టదు. మేము ఆయుర్వేదంలో చిన్న మెదడు ఏదంటే పొట్ట అని చెప్తాం. ఇక్కడ ఈ రెండు భాగాలని చల్లగా ఉంచుకోండి, ఆటోమేటిక్గా మీ నిద్ర పట్టని ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఆ రెండు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మానేసి ఇంట్లో వండిన ఆహారం జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు మనం కుదిరిన వాళ్ళు పెరట్లోనూ పొలంలోనూ పండించుకోవడం, లేని వాళ్ళు కొంతమంది ఆర్గానిక్ దొరికితే తెచ్చుకోవడం, లేనప్పుడు అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయడం, ఇన్ని రకాలుగా మీరు ఈ నిద్రలేమి అనేదాన్ని దూరం చేసుకోవచ్చు. ఈ జంక్ ఫుడ్స్ తినటం, అతిగా ఆహారం తినటం, ఎన్నోసార్లు ఆహారం తినటం వల్ల ఈ ఆహారం అరిగించడం అనే మెకానిజం మన బాడీలో కంటిన్యూ జరగడం వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న బ్యాక్టీరియాకి రెస్ట్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా పొట్టలో. బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇండైజెషను, గ్యాస్ ప్రాబ్లము, కాన్స్టిపేషను ఇవన్నీ ఎప్పుడైతే పెరిగినాయో పొట్టలో వేడి పెరగడం వల్ల ఈ వేడి బ్రెయిన్కి వెళ్ళడం వల్ల, బ్రెయిన్కి వెళ్ళకపోయినా కూడా పొట్టలో స్థిమితం చల్లగా లేనప్పుడు మీకు నిద్ర పట్టదు ఆటోమేటిక్గా. అది అందరూ అనుభవించేది. అందుచేత మీరు ఏం చేస్తారంటే మీ పొట్టని చల్లగా ఉండటానికి చూసుకోండి, మీ బుర్ర కూడా చల్లగా ఉండాలి. అంటే ఏం చేయాలి, ప్రాణాయామం, యోగా, ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ ఆక్సిజన్ ఎప్పుడైతే తీసుకున్నారో మీ యొక్క బ్రెయిన్ శక్తి కూడా పెరిగి, మీ జ్ఞాపక శక్తి పెరిగి, మీరు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా టెన్షన్ ఫీల్ అవ్వకుండా స్థిమితంగా కూర్చుని ఆలోచించి దానిని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే శక్తి సహజంగానే మీకు ఏర్పడుతుంది. అలా ఏర్పడాలి, ఈ టెన్షన్ నుంచి బయటపడాలి అంటే ఆహార నియమాలు పాటించడం, తప్పనిసరిగా వ్యాయామం చేయటం, ఈ రెండు చేస్తే ఈ ప్రాబ్లం నుంచి ఆటోమేటిక్గా మీరు బయటపడతారండి. నమస్కారం.